హాయ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ముద్దుగుమ్మ కొణిదెల నిహారిక. మెగా డాటర్ ఇమేజ్తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ను కూడా సంపాదించుకుంది. ఈటీవీ వారు నిర్వహించిన డి జూనియర్ షోలో యాంకర్గాను, ఒక మనసు సినిమాతో హీరోయిన్గాను, కమిటీ కుర్రాలు సినిమాతో నిర్మాతగాను నిహారిక సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరమైన నిహారిక జీవితం 3 నాళ్ల ముచ్చటగా మారిందనే చెప్పాలి. సినీ కెరీర్ సక్సెస్ అయినప్పటికీ మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అవ్వడంతో నిహారిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. చాలా కాలం విరామం తర్వాత నిహారిక మళ్ళీ టాలీవుడ్లో యాక్టివ్ అయ్యిందనే చెప్పాలి. అందరినీ కొత్త వాళ్ళనే తీసుకొని నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాలు అనే సినిమాను నిర్మించారు. కమిటీ కుర్రాలు సూపర్ హిట్ అవ్వడంతో పాటు నిహారికకు మంచి పేరు తెచ్చిందనే చెప్పాలి. జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తరువాత నిహారిక గురించి ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతుందనే చెప్పాలి. నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అవును, అది నిజమే. నిహారిక విడాకుల తరువాత ఓ ఇంటర్వ్యూలో నాకేం వయసేం అయిపోలేదు, నా ఏజ్ చాలా తక్కువ అంటూనే నా కెరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకుందని, తాను రెండో పెళ్లికి రెడీనే అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిహారికను పెళ్లి చేసుకోబోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తరచూ వినిపిస్తున్నప్పటికీ అందులో నిజం ఎంతవరకు అన్నది తెలియనప్పటికీ నిహారిక మాత్రం డీజే టిల్లుగా పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ సిద్ధుతో క్లోజ్గా ఉంటుందని సమాచారం. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో లేదో అన్నది వేచి చూడాలి. చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.